నా కోడలు నిన్న నన్ను ఒక మాట అడిగింది. అత్తయ్య, మనం వీడియోస్ చేసి పెడుతున్నాం కదా, మనకేమో రోజుకి ఒక 500 600 వస్తున్నాయి అంతే, దానికోసం మనము ఎందుకు కష్టపడాలి ఇంత అంటుంది నా కోడలు. అమ్మ, నీకేం పని ఉంది, నాకేం పని ఉంది, ఇంటి పని ఒకటే కదా చేసుకునేది, తర్వాత అంతా ఖాళీగా ఉంటాం కదా, మనకేదో కొంచెం బాగుంటుంది. అండ్ మన నుంచి ఎవరైనా కొంచెం ఒక్కరైనా ఆనందంగా ఫీల్ అయినా ఒక్క వీడియోతో చాలు కదమ్మా, అందుకే పెట్టుకుందాము. ఇంకెవరైనా చూస్తారు చూడరు, ఆ సబ్స్క్రైబర్లు పెరుగుతారా పెరగరా అనేది తెలియదు మనకి. సో వదిలేసేయి. ఇప్పుడు నీకు మీ ఆయన సంపాదించి పెడుతున్నాడు, నాకు మా ఆయన బాగానే పెడుతున్నాడు. మనకి ఎందుకు చెప్పు, డబ్బుల గురించే తీయాలి అని చెప్పేసి. ఏదో మనకి ఇద్దరికి ఇష్టం కాబట్టి, అట్లా మన ఇద్దరికి కలిసింది కాబట్టి, నీకంటే నీకు ఎప్పుడు చూస్తూ ఉంటావు, నేను ఎప్పుడు చూస్తుంటా, సో మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పేసి నీకు అనిపించింది కాబట్టి ఇద్దరం కలిసి ఇష్టంతో చేస్తున్నాము. కాబట్టి మనకేం కష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు నీకు ఒకటి చెప్పమంటావా, నేను ఈ మధ్య చూస్తున్నానమ్మాయి, 7 లక్షలు 8 లక్షలు వచ్చిన సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు కూడా రోజుకి 1000 కూడా దాటట్లేదు. 1000 కూడా రావడంలో వాళ్ళకి. ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు కదా, నాకు సరిగ్గా పలకడం రాదు, సబ్స్క్రైబర్లు సబ్బులుటీలు పలకడం రాదు, ఏమనుకోకండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వాళ్ళు కూడా అంతే, ఎన్ని లక్షల మంది ఉంటారు, కానీ అక్కడ కనిపిస్తే అవి ఊస్ ఉంటాయి కదా, ఊస్ అయితే జస్ట్ ఎంత ఉంటాయి, 100 200 300 ఉంటాయి. సో నాకు కొంచెం ఇంగ్లీషు రాదు, ఏమనుకోకండి. అట్లాంటిది మాకు రాలేదని మేము ఎందుకు ఫీల్ అవుతాము? ఇదే నా కోడలు చెప్తాను. ఏం మా కోడలు అర్థమైందా నీకన్నా? ఏం బాధపడాల్సిన పనిలే, వచ్చినప్పటికీ వస్తాయి, రాకపోయినా పర్వాలేదు. మనకెందుకు చెప్పమ్మా అవన్నీ? చెప్తాను కదా, ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, ఎన్నేళ్ళ నుంచో చేస్తున్నోళ్ళు, వాళ్ళకి కూడా కష్టంగా ఉంది. చూసేనేమో లక్షలు ఉంటారట సబ్స్క్రైబర్లు, అమ్మయ్య మొత్తానికి పలికిన ఎప్పుడు. అట్లాంటిది వాళ్ళకి ఊసి వచ్చేసరికి రోజుకి 100 200, మహా అంటే 1000. ఏదైనా నచ్చిందనుకో ఎక్కువ ఉన్నాయి దానికి, అంతే. కాబట్టి మనం కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదమ్మా, వచ్చినప్పుడు వస్తారు అంతే. మనము పని చెయ్యి, ప్రతిఫలం ఆశించకు అని చెప్తూ ఉంటారు కదా, అట్లా మన పని ఏందో మనం చేద్దాము, ప్రతిఫలం అయితే ఆశించొద్దు మనము. అంటే వస్తే బాగానే ఉంటుంది, చెప్పినా కదా, డబ్బు ఎవరికి చేదు ఉంటుంది, డబ్బు వస్తే మంచిగా జల్సా వేసుకుందాం, తీసుకుందాం. కానీ రాలేదని బాధపడొద్దు, వస్తే ఆనందం, రాకపోతే బాధ అనేది ఉండొద్దు. నువ్వు కూడా అట్లే ఉండు, నేను కూడా అట్లే ఉండు. ఎంతసేపు రావట్లేదే అని మెంటల్ టార్చర్ వద్దు, సరేనా కోడలా?